హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మరి నిన్న నైట్ అయితే మంత్రాలయంలో ఉన్న అబోర్డ్ హోటల్‌కి అయితే వచ్చేసామండి. సో, నైట్ శుభ్రంగా నిద్ర పట్టింది. పొద్దున్నే లెగవంగానే 5:30కి సుప్రభాతం ఇనిపించిందండి. ఆ సుప్రభాత సేవ ఏదైతే రాఘవేంద్ర స్వామి వారికి చేస్తున్నారో ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందంటే నిద్రలో ఇంక మెల్లగా అటు డోర్లీ, ఇటు డోర్లీ కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని అయితే లెగిసిపోయాము. సో, రూమ్‌లో నుంచి వ్యూ ఒకసారి చూసేయండి. కింద కార్ పార్కింగ్ జోన్ అనమాట. ఆ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంది. అటు సైడ్ నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు స్నానం చేసి వెళ్ళి దర్శనం చేసుకుందామా అనిపించిందండి. ఇదైతే హోటల్ కింద చక్కగా పూజ చేసి ఎంత గుమాయించి అగరబత్తీల వాసన అయితే వస్తోంది. ఇంకా వెళ్ళిపోతూ ఆయన కారు తీసేలోపు గబగబా దండం పెట్టేసుకున్నానండి. ఫస్ట్ దర్శనం అయితే స్వామిది నాకు హోటల్లోనే అయిపోయింది. అదిగోండి బయటకి వచ్చేస్తున్నాము. ఇంకా చెక్అవుట్ చేసేసామండి. ఇంకెందుకులే ఇటు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళిపోయే ప్లాన్ అనమాట. మళ్ళీ రూమ్కి ఎందుకు రావడం అని చెప్పేసి చెక్అవుట్ చేసేసాను. అదిగో చుట్టుపక్కల వాతావరణం చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందంటే అటు వర్షం లేదు, అటు ఎండ లేదు, అలా అనమాట. ఇదిగోండి హోటల్ అబౌడ్ అనమాట. మీకు క్లారిటీ కోసం జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఎవరైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఇక్కడున్న కార్స్ ఎందుకు షూట్ చేశానంటే అన్ని కర్ణాటక రిజిస్ట్రేషనే గైస్. లైక్ ఎంతమంది బెంగళూరియన్స్ ఉన్నారంటే చెప్పలేనమాట. ఈవెన్ దో ఈ టెంపుల్ బార్డర్లో ఉన్న ఎక్కువ మటుకు కన్నడ స్పోకెన్ పీపుల్ ఎక్కువ ఉన్నారనమాట. ఇదిగోండి ఆహార్ ప్యూర్ వెజ్ అని ఉంది. మేమున్న అబౌడ్ రెస్టారెంట్కి కనెక్టెడ్. కాకపోతే రెస్టారెంట్కి వీళ్ళకి సంబంధం లేదంటండి. ఒక చిన్న థింగ్ డిసప్పాయింటింగ్గా ఉంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ లేదన్నాడు. బట్ దాన్ ఏం పర్వాలేదు, ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి. నాకు ఇష్టమైన పూరి చెప్పుకున్నాను. ఇక్కడ ఒక కామెడీ జరిగిందండి. పూరితో పప్పు ఇచ్చారేంటి అన్నాను పొరపాటున. మా వారు ఇంకా రెచ్చిపోయారు. మీ ఆంధ్ర వాళ్ళు పొటాటో తింటారు, మేము పప్పే తింటాము అన్నారు. ఆయన తెలంగాణ గాయ కదా. చాలే ఎందుకులే వాదించడం అని కామ్గా ఉన్నాను. తీరా చూస్తే అది ఆలువేనండి. ఫుల్ కామెడీ. ఇంకా సరే గుడికి వెళ్ళాము. గుడి దగ్గర చెప్పులు అక్కడిక్కడ వదలాలి, మళ్ళీ ఇబ్బంది అని చెప్పి నేను ఏ టెంపుల్కి వెళ్ళినా చెప్పులు అయితే వెహికల్లోనే పెట్టేసుకుంటానండి. సో ఈ జోన్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది బృందావన్ కార్ పార్కింగ్ అని ఉంటుందండి. వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టెంపుల్ ఎంట్రీ, తర్వాత కార్ పార్కింగ్ జోను. ఎవరైతే దూరంగా ఉంది టెంపుల్ ఎంట్రీ నుంచి నడక దూరం అని ఫీల్ అవుతారో, పెద్దవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి మనకే కాళ్ళు పట్టేసి నడవలేము, అలాంటి వాళ్ళు బృందావన్ కార్ పార్కింగ్ జోన్లో వీలైనంత లోపలికి వచ్చి కార్ పెట్టుకుంటే ఆ బ్యాక్ సైడ్ నుంచి ఇలా టెంపుల్కి ఈజీగా ఎంట్రీ అయితే అయిపోవచ్చు అనమాట. ఇది ఇంకొక దారి. సో వెళ్ళే దారిలో మీకు కోనేరు కన్స్ట్రక్షన్ అవుతుంది చూపించాను కదండి. సో ఇంకా అయితే అది అవ్వలేదు, మరి ఎంత టైం పడుతుందో తెలియదు. లక్కీగా క్రౌడ్ బయట అంత ఎక్కువ అనిపించింది కానీ లోపల దర్శనం లైన్ అయితే చాలా కూల్ అండ్ చాలా తక్కువ ఉంది. బట్ నేనైతే ఎందుకైనా మంచిదని చెప్పి విఐపి దర్శన్ టికెట్ ఏమైనా ఉందా అని అడిగితే ఉందన్నారండి. 1000 రూపీస్ పర్ 2 అని చెప్పారు. అది తీసేసుకున్నాను పెద్ద ఎగేసుకుంటూ వెళ్ళి. తర్వాత సీన్ ఏమైందంటే ఆ లైన్లోకి ఎంట్రీలోకి వెళ్ళంగానే సార్ మీరు పంచె కట్టుకుని రావాలి సార్ అన్నారు. యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేది. అదిగోండి టికెట్ చూపిస్తున్నాను మీకు జస్ట్ ఫర్ ఇన్ఫో. అది తీసుకుని మా ఆయనకు ఒక పంచె అయితే తీసేసుకున్నాను గబగబా వెళ్ళి. ఎంత స్పీడ్గా ఇచ్చాడంటే గబగబా అది తీసుకొచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం లోపల రికార్డింగ్ అలో చేయరు కదండి. సో నేనేమీ తీయలేదు. ఇది బయట అనమాట. జస్ట్ టెంపుల్ లోపలే అంటే కంప్లీట్ అవుట్ రాకముందు బయటకు వెళ్ళే దారిలో ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ టైం థింగ్స్ అనమాట. రథాలు, అలాగే 1 by 1 అందరు దేవుళ్ళు ఉన్నారండి. లైక్ గుర్రాలు, రాములు వారు, కృష్ణయ్య, రాఘవేంద్ర స్వామి. సో గ్లాస్ ఉండడంతో అంత క్లారిటీగా నేను మీకు చూపించలేకపోతున్నాను. బట్ నాకు శక్తానుసారం నేను ఎంత షూట్ చేయగలనో అంత అయితే చూపిస్తున్నాను. అదిగోండి కృష్ణయ్య చూసారా ఎంత అందంగా ఉందో ఐడల్. అదిగోండి గోపురం కంప్లీట్ ఒక జెండా అలా ఎగురుతూ ఉంటుందండి. అది మెయిన్ రాఘవేంద్ర స్వామి వారు ఉండే మెయిన్ ప్లేస్ పైన అనమాట. సో అది కూడా చూపించేశాను. ఒకసారి ఇటు చూసేయండి. టెంపుల్ టైమింగ్స్ అండి. జస్ట్ ఊరికే అలా రాశారు. సారీ, టెంపుల్ టైమింగ్స్ కాదు, ఐఎమ్ సో సారీ. ఇది మ్యూజియం అండి. టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఎదురుగుండా మ్యూజియం ఉంది. ఆ లోపలికి వెళ్ళి మనమైతే మ్యూజియం లైక్ మన ఒంటి భాగాలు ఏ భాగం దేనికి సంబంధించింది అన్నట్టు దేవుడి ప్రతిరూపాలు, ఏ దేవుడు ఏ టైంలో, గురువులు అందరూ అనమాట. సో ఆ యాంగిల్ నుంచి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మ్యూజియం విజిట్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మినిమం పడుతుంది. లోపలంతా చూసుకుని రావచ్చు. చాలా బ్యూటిఫుల్ ఫీల్ కలిగింది. సో ఒక్కొక్కళ్ళం వెళ్ళాము. ఆ మ్యూజియం లోపలికైతే బ్యాగ్స్ అండ్ మొబైల్స్ నాట్ అలౌడ్, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. టికెట్ ఏం లేదు. సో నేనేం చేశానంటే ఫస్ట్ నేను వెళ్ళొచ్చి మా వారిని వెళ్ళమన్నాను. ఈ లోపు ఒకసారి టెంపుల్ లోపల ఇంకేమన్నా చూపించగలనేమో అని చెప్పి షూట్ చేశానండి. ఇదిగోండి నేను చెప్పిన మ్యూజియం అయితే ఇదే.
మంత్రాలయం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా వితౌట్ ఫెయిల్ ఈ మ్యూజియం చూడాలని కోరుకుంటున్నాను. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రీ అండి. ఇక్కడ స్వామి ఎలా అయితే కనిపిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ లోపల కూడా ఉంటారు. లోపల షూటింగ్ అలౌ చేయరు కాబట్టి నేను మీకు బయట చూపించాను. ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నానంటే ఆయనది స్పెషల్ ప్రసాదం ఒకటి దొరుకుతుందండి. ఇదివరకు రోజుల్లో అయితే 4 పీసులు కూడా 20 రూపీస్ అంటే 20 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే దాన్ని 60 రూపాయలు చేశారు. పర్వాలేదండి, వర్త్ ఎనఫ్. ఎలా ఉందంటే కొబ్బరి లవ్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఇళ్లలో మనం, కొబ్బరి బర్ఫీ, కోకోనట్ బర్ఫీ, కేక్స్ లాగా అలా ఉంది. అండ్ ఒకలాంటి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది గైస్. లైక్ లోపల కిస్మిస్ వేశారు అండ్ ఎలైచీ ఉంది. ఆ ఫ్లేవర్ ఎందుకు అంత గుమాయించే ఫ్లేవర్ ఉందో నాకు అర్థం కాలేదు. వెరీ యమ్మీ అండ్ వెరీ టేస్టీ. అదిగోండి మంచి కనకాంబరం రంగులో అయితే ఉంటాయి. 4 కేక్స్ అనమాట. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ తీసేసుకున్నా. మరి అక్కడ నుంచి వచ్చాక అక్కడ పంచముఖ హనుమాన్ స్వామి టెంపుల్ వెరీ వెరీ ఫేమస్. ఖచ్చితంగా ఈ గుడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటారండి. ఎందుకంటే రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ళు కఠోర తపస్సు చేసిన తర్వాత ఆ పంచముఖ హనుమాన్ దర్శనం ఇచ్చారంటండి. మరి అంత ఫేమస్ టెంపుల్ అయినప్పుడు మరి అంత దగ్గరగా ఉంది. జస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ అంది అంటే మేము చాలా మెల్లగా వెళ్ళాంలేండి. స్పీడ్గా వెళ్ళిపోతే ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి అదేనండి ఆ గుడి. సో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మెట్ల నుంచి పైకి వెళ్ళి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా దిగొచ్చు. సో బేసిక్గా ఇది కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తమిళనాడు బార్డర్ అవ్వడంతో అక్కడ అన్నీ కూడా బెంగళూరు పీపుల్ ఎక్కువ ఉన్నారు. అండ్ అమ్మేవాళ్ళు స్టాల్స్లో కానీ కన్నడ స్పోకెన్ ఎక్కువ అండి. బట్ వాళ్ళకి తెలుగు వచ్చు లక్కీలీ. మనం కనుక తెలుగులో మాట్లాడితే వాళ్ళు వెంటనే తెలుగులో రియాక్ట్ అవుతున్నారు. స్వామి దగ్గర పంచామృతం ఇచ్చారండి. మామూలుగా మన సైడ్ అయితే పాలు, పెరుగు, తేనె అలా కలుపుతారు కదండి. ఇక్కడ ఓన్లీ ఫ్రూట్స్ అనమాట. ఎన్ని ఫ్రూట్స్ మిక్స్ చేశారంటే భలే ఉంది పంచామృతం. సో అది గబగబా తాగేసినాము. అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా కొబ్బరి బర్ఫీ ఇచ్చారు. అది ప్రసాదం తీసేసుకుని ఇదిగోండి అబ్బా బయట నా ఫేవరెట్ తెల్ల వంకాయల బజ్జీలండి. అబ్బో ఎంత బాగున్నాయో. బజ్జీల మీద ఒకలాంటి మసాలా జల్లి పెట్టారు. అవి ముందే వేయించారండి లైట్గా, డైరెక్ట్ పచ్చి బజ్జీలు కాదు. సో వాటిని మళ్ళీ శనగపిండిలో ముంచి అసలు ఎలా చేస్తున్నారో చూడండి లోపల స్టఫింగ్. నేను ఎంత మ్యాక్సిమం ట్రై చేశాను షూట్ చేయడానికి. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఫోన్ పెట్టి జూమ్ చేసి అయితే ఆవిడ నవ్వుతున్నారు. మనమేమో పల్లీలు, ఉల్లిపాయలు పెడతాం కదండి, చక్కగా బెంగళూరు టొమాటోస్ అంటారు కదా, వాటితో అయితే గార్నిషింగ్ చేసింది. అండ్ పైనుండి అలా నిమ్మరసం పిండి వాళ్ళ స్పెషల్ మసాలా ఒకటి వేసిందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు వెళ్తే తప్పకుండా తినండి వంకాయ బజ్జీ. సరే ఇంకేముందండి, అక్కడ నుంచి కదిలాము. ఇంకా అక్కడ మంత్రాలయం అండ్ పంచముఖ హనుమాన్ స్వామికి అయితే బాయ్ బాయ్ చెప్పేసినాము. మరి ఆషాఢ మాసం కదండి, వచ్చే దారిలో జోగులాంబ టెంపుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద శక్తిపీఠమ్స్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్. అమ్మవారు చెవి భాగం ఇక్కడ పడింది అని చెప్తూ ఉంటారు. సో నేనైతే నా సెకండ్ విజిట్, ఆల్రెడీ ఫస్ట్ విజిట్ అయిపోయింది. సరే నిమ్మకాయల దండ ఇస్తూ ఉంటాం రెగ్యులర్గా నేను మా వారు, అది తీసేసుకున్నాను. అలాగే కుంకుమార్చన టికెట్ ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే హారతి అండ్ హారతికి గ్యాప్ ఇస్తారంట. ఎందుకంటే అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి వెంటనే హారతి ఇవ్వరంటండి. కొంచెం ఈ గుళ్ళో ఆలస్యం అయిపోయింది, బట్ అమ్మవారి దగ్గర కూర్చోవడం ఆనందాన్ని ఇచ్చిందండి. సో ఇక్కడ పులిహోర అండ్ ప్రసాదం కౌంటర్స్ దగ్గరికి వచ్చాము. ఒక కోత అలా వెయిట్ చేస్తూ ఉంది. ఈయన గబగబా తీసేసుకుని బయటకు వచ్చారు. చాలా పొట్లాలు తెచ్చారు. ఎందుకంటే పాపమే మంకీస్ కని తెచ్చానన్నారు. నాకు భయం అండి. ఆ పక్కనే అవి పెట్టేసేసి దూరం వచ్చి నుంచిని గమనిస్తున్నాను. లక్కీగా ఇదిగోండి ఒక పొట్లం అయితే ఈ పెద్ద మంకీ తెచ్చుకుని తినేస్తూ ఉంది. ఆ రెండోది కూడా ఏదైనా తినిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.